గ్రంథ ధ్యానంలో అన్యజనుల పరిపాలనలో నుంచి క్రీస్తు విరోధి ధర్మ విరుద్ధమైన ఆత్మ పరిపాలన స్టార్ట్ అయిందనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఈ ధర్మ విరుద్ధమైన మర్మం ఎట్లా ఉంటుందో దాన్ని లోతుగా మనం దగ్గర 16 నుంచి 17 వారాలు మనం స్టడీ చేసాం. ఆ స్టడీ అక్కడితో ఆగిపోయింది. దానియేలు గ్రంథ ధ్యానంలోకి వెళ్దాం అనుకున్నా కానీ నిన్న రాత్రి 12 గంటలకు గుర్తొచ్చింది ఈరోజు మాట్లాడేవారు. ఈరోజు మాట్లాడేవారు, మళ్ళీ గుడ్ ఫ్రైడే ఉంది, ఆ తర్వాత పునరుద్ధాన ఆదివారం ఉంది, రిజరక్షన్ సండే ఉంది. ఈరోజు మళ్ళీ డానియల్ స్టార్ట్ చేసి మళ్ళీ 2 బ్రేక్లు వచ్చి మళ్ళీ కంటిన్యూషన్ కంటే ప్రభు దేని గురించి మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు ఉదయం దేవుడు కొన్ని ఇష్యూస్ అంటే నిన్న నైట్ చూపిస్తూ ఉన్నాడు. నాకు క్లారిటీ అంతగా లేదు, కానీ ఈరోజు మార్నింగ్ దేవుడు కొన్ని ఇష్యూస్లో క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది ఒక పండగలాగా క్రైస్తవులు ఆచరిస్తూ ఉంటారు కదండి. పామ్ సండే అంటే ఈత మట్టలు తీసుకుని, అంటే కొన్ని ట్రెడిషనల్ చర్చెస్లో ఇది ఒక ఆచారంగా, చీరాల్లో మా లూథరన్ చర్చ్, అంటే నేను లూథరన్ సంఘం నుంచి వచ్చినాను కాబట్టి మా లూథరన్ చర్చ్ అన్నాను, మట్టలు తీసుకుని ఈత మట్టలు ఎండింగ్ షార్ప్ ఉంటాయి, పూలు గుచ్చేదానికి రకరకాలుగా డెకరేట్ చేసుకుని చర్చికి తీసుకెళ్ళటం, చర్చిలో బాగా డెకరేట్ చేసిన ఆ పామ్స్కి ఆ మట్లకి ప్రైజులు ఇవ్వడం, కాంపిటీషన్స్ జరగడం, చర్చి కూడా మట్టలతో అంటే కొబ్బరాకులతో ఎట్లా అయితే అరిటాకులతో డెకరేట్ చేస్తారో మన చర్చిలు కూడా ఆ రోజు మట్టలతో డెకరేట్ చేయడం పండగలాగా. ఆ టైంలో అందరూ హోజన్నా హోజన్నా అని యేసు ప్రభుని స్తుతిస్తా ఆరాధిస్తా పాటలు పాడారని. యాక్చువల్గా మనం కూడా అదే రోజు చాలా చర్చలు ఇట్లానే పాటలు పాడి దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సెలబ్రేషన్ ఎలాంటి సెలబ్రేషన్ ఆ రోజు జరిగింది? అక్కడ యేసు ప్రభు యెరూషలేములోకి వస్తున్నాడు. యెరూషలేములోకి వస్తున్నప్పుడు జనాలందరూ మట్టలు తీసుకుని ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని లోపలికి వస్తుంటే వారు వేసుకున్న అంగీలు తీసి రోడ్డు మీద వేసి ఆ అంగీల మీద మట్టలేసి కొన్ని మట్టలు చేత్తో పట్టుకుని యేసు ప్రభుని స్తుతిస్తా యేసు ప్రభుని యెరూషలేము లోపలికి తీసుకొస్తున్నారు. చాలా పెద్ద ఊరేగింపు అది. గట్టిగా పాటలు పాడుతున్నారు, చిన్నగా పాడలేదు. ఎంతగా పాడుతున్నారంటే కొంతమంది వచ్చి యేసు ప్రభుకు ఒక మాట చెప్పారు, బాబు అంటే ఇప్పుడు సౌండ్ ఎక్కువైంది అంటే మనకున్న సౌండ్ సిస్టమ్స్ని బట్టి సౌండ్ ఎక్కువైంది అనొచ్చు. ఆ టైంలో సౌండ్ సిస్టమ్స్ లేవు. ఓపెన్ ఏరియా, ఊరు బయట నుంచి యేసు ప్రభు లోపలికి వస్తున్నాడు. ఊరు బయట ఎంత గట్టిగా అరిస్తే ఎంతమందికి వినిపిస్తుంది? పెద్దగా వినిపించదు. ఊరు బయట నుంచి లోపలికి వస్తుంటే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బాబు సౌండ్ ఎక్కువైపోయింది, మీ శిష్యుల్ని అంత పెద్దగా పాడొద్దు అని చెప్తే వాళ్ళు ఉన్న ఆవేశానికి నేను చెప్పిన అంటే ఒకవేళ ఈ పరిస్థితుల్లో నేను వీళ్ళు ఆపేమని చెప్పిన రాళ్ళు కూడా స్తుతించడం మొదలు పెడితే యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడే కానీ అక్కడ మనం ఆ సీన్ చూస్తే ఒక ఫెస్టివ్ మూడ్, మొత్తం ఒక ఫెస్టివల్ లాగా ఉంది. అందరూ ఆరాధిస్తున్నారు యేసు ప్రభుని. ఒక రాజులాగా యేసు ప్రభుని లోపలికి తీసుకొస్తుంటే నా ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. ఎట్లాంటి హృదయంతో చేస్తున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. వాళ్ళు ఆ రోజు పండగ చేశారు కదా అని మనం కూడా ఇక్కడ పండగ చేయడం అనేది ఎంతవరకు రైట్ అనేది నా మెయిన్ క్వశ్చన్.
ఎందుకంటే వీళ్ళు మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు యేసు ప్రభుని చాలా ఘనంగా యెరూషలేములోకి తీసుకొచ్చారు. 11వ వచనం చూడండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున, అంటే పస్కా పండగ వస్తుంది వెళ్దామని మొదలు పెట్టాడు. పండగ రాకముందు ఆయన అక్కడి నుంచి లోపలికి రావడానికి ఎంత టైం పట్టింది? చిన్న టైం కాదు జరిగింది. ఈయన వచ్చేటట్టుకి సాయంత్రం అయిపోయింది. అంటే ఆల్మోస్ట్, అంటే ఇప్పుడున్న హైదరాబాద్ అంత కాదు కదా. హైదరాబాద్ 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు ఉందనగానే మనకు రామోజీ ఫిల్మ్ సిటీ కనిపించేస్తుంది. అరే మనం ఎంటర్ అయిపోయాం అనుకుంటాం, కానీ ఎంటర్ అయినట్టే ఉంటుంది, కానీ హైదరాబాద్ వచ్చినట్టు ఉండదు. ఎందుకంటే ఊరు అంత పెద్దది. కానీ యెరూషలేము ఆ టైంలో అంత పెద్దది కాదు, చాలా చిన్నది. ఎంటర్ అవుతున్న ఆ కొంచెం టైం, ఆ కొంచెం దూరం రావడానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ రోజంతా పట్టింది. ఈయన వచ్చేటికి సాయంత్రం అయిపోయింది. అక్కడ ఏమని చూడండి, సాయంకాలం అయిందని. సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను. ఆయన వచ్చాడు, అంతమంది గుంపుతో వచ్చాడు. సాయంకాలం అయిపోయిందని మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి మళ్ళీ బేతనియా నుంచి వస్తున్నాడు యెరూషలేము. అది పక్కన ఇంకో ఊరు యెరూషలేము. సాయంకాలం అయిపోయిందని మళ్ళీ తిరిగి, మరి అప్పుడు ఈ గుంపు అంతా ఎక్కడికి వెళ్ళారు? మీరు చూస్తే తర్వాత 12వ వచనం, మర్నాడు వారు బేతేలు నుండి వెళ్ళుచుండగా అని మళ్ళీ ఉంది. మళ్ళీ రెండో రోజు మళ్ళీ గుంపు కనిపిది అక్కడ. ఆ ఒక్కరోజు వాళ్ళు యేసు ప్రభువుని చాలా ఘనంగా లోపలికి తీసుకొచ్చారు. 4 సువార్తల్లో మొట్టమొదటగా రాసిన సువార్త ఏంటంటే మార్కు సువార్త. అంటే మనకు బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను కనిపిస్తుంది. కానీ క్రానలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే, అంటే రాయబడిన డేట్ల ప్రకారం చూసుకుంటే, మొట్టమొదటి రాయబడిన సువార్త మార్కు సువార్త. మార్కు సువార్తలో ఎక్కువ ఎంఫసిస్, ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే ఏమేమి జరిగినాయో డీటెయిల్స్ గురించి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏది ఎట్లా ఏమేమి జరిగిందో డీటెయిల్స్ గురించి ఇచ్చాడు. ఇది సుమారు 70వ సంవత్సరంలో రాయబడింది. అంటే 70 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయిపోయి 70 ఇయర్స్ తర్వాత రాశారు ఇది. కారణం ఏంటంటే, ముందు ఏమనుకున్నారు క్రైస్తవులు? ఆయన ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాడు, నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు కదా, నేను వచ్చినప్పుడు మీలో కొంతమంది నన్ను చూస్తారు అని చెప్పాడు కాబట్టి ఆయన వచ్చేస్తున్నాన్న దీంట్లోనే ఉన్నారు. 70 ఇయర్స్ దాటిపోయింది. కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారంటే, ఆ టైంలో రోమీయులకి యూదులకు మధ్యలో యుద్ధం జరిగింది. చాలామంది క్రైస్తవులు యూదులే కాబట్టి మేము యోధా మతానికి సంబంధించిన వాళ్ళం కాదు, మేము వేరేది ఫాలో అవుతున్నాం అని చెప్పుకోవడానికి యేసు ప్రభు ఇప్పుడల్లా వచ్చేటట్టు లేడని, సో యేసు ప్రభుని ఐ విట్నెస్గా చూసిన వాళ్ళు, అంటే యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో ఆయన చూసిన వాళ్ళు గబగబ ఏం చేశారు అంటే, రికార్డు ఉంటుందని చెప్పి ఇన్సిడెంట్స్ అన్నీ ఒక చోట రాశారు. ఇది ఎవరు రాశారంటే మార్కు పేరుంది, కానీ ఖచ్చితంగా మార్కే రాశాడని మాత్రం ఎక్కడ ఆధారం లేదు. కాకపోతే యేసు ప్రభుని ఆయన చేసిన పనులు కంటితో చూసిన ఐ విట్నెస్లే ఇది రాసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ మార్కు సువార్తను ఆధారం చేసుకుని, అంటే దీన్ని బేస్ చేసుకుని యూదులకి అరమిక్ భాషలో, అరమిక్ భాష అంటే హెబ్రీ భాషే, కాకపోతే కొంత యాస కలుస్తుంది. అంటే మనం కొన్ని చోట్ల బోన్స్ని దుమ్ములు అంటారు, కొన్ని చోట్ల ఎముకలు అంటారు కదా, కొన్ని చోట్ల బొమ్మికలు అంటారు, రకరకాల మాటలు, అది యాస. సో అరమిక్ అనేది హెబ్రీ భాషలో యాస, అంటే అచ్చ హెబ్రీ కాదు, కొంత యాస కలిసిన భాష అది. అరమిక్ భాషలో
యూదుల కోసం అని రాసింది మత్తయి సువార్త. గ్రీకు భాషలో అన్యుల కొరకు రాసింది లూకా సువార్త. మెయిన్ ఇన్సిడెంట్లన్నీ మార్కు రాశాడు. మార్కు సువార్తలో రాయబడిన తర్వాత దాన్ని ఆధారం చేసుకుని లూకా సువార్త, మత్తయి సువార్త రెండు రాయబడ్డాయి. మత్తయి సువార్త ఎందుకు దేంట్లో రాయబడింది? ఫస్ట్ గ్రీకులో రాయబడాల, తర్వాత గ్రీకులోకి అనువాదం చేశారు, అరమిక్లో రాశారు. ఎవరి కోసం? యూదులకి యేసు ప్రభు గురించి చెప్పడానికి. అంటే ఆర్డర్ ఏమో మార్కుని బేస్ చేసుకుని, యూదులకి ఎక్స్ప్లెనేషన్ ఏమో మత్తయి సువార్తలో రాశారు. ఆర్డర్ ఏమో మార్కుది బేస్ చేసుకుని అన్యులకి అర్థం అవడానికి గ్రీకులో లూకా సువార్త రాశారు. ఈ రెండు రాసిన తర్వాత చివరిగా యోహాను సువార్త ఈ మూడు సువార్తల్లో మిస్ అయిన దేవుని ఉద్దేశాన్ని రాస్తూ మార్కును ఆధారం చేసుకుని ఈయన ఈ సువార్త రాసుకుంటూ వచ్చారు. సో ఈ 4 సువార్తలు బైబిల్లో మనకి మార్కు అంటే ఈ మిగతా మూడు సువార్తలు మార్కు సువార్తలో ఉన్న ఆర్డర్ని మీద బేస్ చేసుకుని, ఒకటేమో యూదులకు అర్థం అవడానికి, ఒకటేమో అన్యులకు అర్థం అవడానికి, ఇంకోటేమో ఫైనల్ ఫినిషింగ్ టచ్ కింద దేవుని యొక్క ఆలోచనని కూడా దాంతో కలిపి ఈ 4 సువార్తలు కంప్లీట్ అయినాయి. అయితే ఈ మార్కు చాలా క్లియర్గా అంటే అంటే యేసు ప్రభు వచ్చాడు, సాయంత్రం అయిపోయింది, యెరూషలేం లోపలికి వెళ్ళాడు, సాయంత్రం అయిపోయింది, కానీ తిరిగి వెళ్ళిపోయాడు బేతనియా. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ చెట్టు కనిపించింది, చెట్టును శపించాడు. అప్పుడు మళ్ళీ యెరూషలేంలోకి వెళ్ళాడు. యెరూషలేములో అందరూ వర్తకం చేస్తుంటే, బిజినెస్ చేస్తుంటే కోపం వచ్చింది, అట్లన్నీ తీసేసాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడని చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఎక్కడ మత్తయి సువార్తలో లూకా సువార్తలో ఇంత డీటెయిల్స్ లేవు. ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, ఎందుకు చేసినవి ఉన్నాయి, కానీ టైమింగ్, ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ మాత్రం మార్కు సువార్తలో చాలా క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు ఇంత పెద్ద ఆర్భాటంగా ఇంత పండగ చేయడానికి కారణం ఏంటి? మనం జాగ్రత్తగా గమనిద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే, యేసు ప్రభు దురాత్మ బట్టిన ఒకరిని హీల్ చేస్తాడు. నేను ఉట్టి మార్కు సువార్తనే నేను అంటే ఎక్కువ స్పెసిఫై చేస్తున్నాను, ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బేస్ అయ్యింది మార్కు సువార్త మీద. దాని తర్వాత 29వ వచనం నుంచి చూస్తే, ముఖ్యంగా 33వ వచనంలో చదువుతారమ్మా, మార్కు 1:33. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. చూడండి, వీళ్ళు అప్పటికి ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటి? బబులోను పరిపాలన, దాని తర్వాత అంతకంటే భయంకరమైన పరిశీల పరిపాలన, అంతకంటే భయంకరమైన గ్రీసు దేశం యొక్క పరిపాలన, ఈ గ్రీసు దేశానికంటే భయంకరమైన రోమా దేశం యొక్క రాజ్యం యొక్క పరిపాలన, 4 రాజ్యాల కింద వీళ్ళు బానిసలుగా ఉన్నారు. అది ప్రాబ్లం. అప్పుడు ఎవరు రూల్ చేస్తుంది? యెరూషలేం పట్టణాన్ని, లేకపోతే ఇజ్రాయెల్ దేశాన్ని? అంటే ఇజ్రాయెల్ దేశం లేదు, యోదయ మాత్రమే ఉంది. ఎవరు పరిపాలన చేస్తున్నారు? సీజర్ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. రోమియోలకి ఉన్న పేరేంటి బైబిల్లో? ఇనప పాదాలతో అనగదొక్కే మనస్తత్వం. వాళ్ళని భయంకరంగా మనుషుల్ని చంపేస్తారు వాళ్ళకి ఎదురు తిరిగితే. నేను నిన్న కొన్ని స్టడీ చేస్తూ ఉంటే ఒక హిస్టోరియన్ ఏమో రాసుకుంటూ వచ్చాడంటే, దగ్గర 1000 ఇయర్స్ దాకా యేసు ప్రభు సిలువ వేయబడిన 1000 ఇయర్స్, 1000 సంవత్సరాల దాకా ఎక్కడ కూడా ఏ చిత్రకారుడు కూడా సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు బొమ్మ వేయలేదట. అంటే సిలువ మీద యేసు ప్రభు, సిలువకు సంబంధించిన బొమ్మలు అంటే ఆర్టిస్టులు ఎవరైనా కానీ దగ్గర 1000 సంవత్సరాల దాకా వేయలేదంట. ఎందుకంటే సిలువ కార్యాన్ని అంటే సిలువ వేసి సిలువ మీద చచ్చిపోవడం అనేది చూసినాడు దాన్ని వర్ణించడానికి కూడా ఇష్టపడ్డాడు, అంత భయంకరంగా ఉంటుందంట. ఎవరు కూడా అంటే 1000 సంవత్సరాల తర్వాత
నేను ఆ పేరు మర్చిపోయాను, ఒక చిత్రకారుడు. వాళ్ళు యేసు ప్రభు అంటే ఒక చర్చిలో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నట్టు ఒక బొమ్మని వాళ్ళు వేయడమో ఒక శిల్పాన్ని చేయడమో చేశారు. అప్పుడు దాకా 1000 years దాకా, అంటే యూదులు రోమిలు చేతిలో శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవులు ఉన్న కాలనీలో కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తున్నట్టు, యేసు ప్రభు తిండి లేని వాళ్ళకి ఆహారం పెడుతున్న బొమ్మలు అయితే ఉన్నాయి. కానీ అంటే క్రైస్తవులు దాక్కుని జీవించిన రోజుల్లో, స్టార్టింగ్ డేస్లో ఎక్కడ కూడా సిలువ గుర్తు కానీ సిలువ మీద యేసు ప్రభు ఉన్నట్టు ఎక్కడ ఒక్క పెయింటింగ్ కూడా లేదు. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుందంట. ఏం చేసేవాళ్ళు రోమీలు అంటే, ఎవడింటి ముందు కొన్నిసార్లు ఎక్కడికక్కడే వాళ్ళ రోడ్ల మీద సిలువ వేసి వదిలేసేవాళ్ళు. అట్లా చాలా భయంకరంగా ఉంటుంది సిలువ. అంటే రోమన్స్ ఎంప్లాయ్ చేసిన మెథడ్స్లో మనుషుల్ని చంపడానికి చాలా క్రూరంగా మనిషిని అత కష్టపెట్టి చంపేసేది సిలువ మరణానికంటే ఇంకా భయంకరమైన మరణం ఇంకోటి లేదు. యేసు ప్రభుని సిలువ మీద చూసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని చిత్రీకరించడానికి ఎక్కడ డేర్ చేయలేదు. కారణం ఏంటంటే, ఆయన ఏమని రాస్తాడంటే హిస్టోరియను, ఆ సీన్ ఒకవేళ అక్కడ చూస్తే చాలామంది లెగిసి నిలబడే, అంటే ఫెయింట్ అయిపోయే వాళ్ళే కానీ మూర్చబడిపోతాయేమో కానీ దాన్ని లెగిసి నిలబడి చూసుకుని జీర్ణించుకుని బొమ్మలాగా వేయడం అనేది అసాధ్యం అంట. దాన్ని కొద్దిగా గొప్ప కొంచెం దగ్గరగా చిత్రీకరించడానికి 2012 సంవత్సరాలు పట్టింది సినిమా రూపంలో తీయడానికి. ఆయన పడిన శ్రమని సిలువ విషయంలో అంత భయంకరమైన ఇష్యూ అది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, యేసు ప్రభు రోమియోలు పరిపాలన టైంలో ఉన్నారు. వీళ్ళు రోమియోల యొక్క ఆ భయంకరమైన పరిపాలన కింద నలిగిపోతున్నారు. దీంట్లో నుంచి బయటకు రావాలని ఆల్రెడీ అప్పటికి కొన్ని ఉద్యమాలు జరిగినాయి, కొన్ని సీక్రెట్గా ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగి నుండి నిర్దాక్షిణంగా చంపేయడం అనేది అప్పుడు రోమలకు వాళ్ళకున్న కాన్సెప్ట్. అది ఎవరు నోరు తెరిచి భయపడి మాట్లాడడానికి భయపడే రోజులు. అటువంటి టైంలో ఒక పక్కేమో మందిరంలో శాస్త్రులు పరిసయులు వాళ్ళకున్న ఆత్మీయ గర్వాన్ని బట్టి, వాళ్ళకున్న స్టేటస్ని బట్టి వీళ్ళ మీద ట్యాక్సులు వేస్తున్నారు, మందిరానికి సంబంధించిన ట్యాక్సులు వేస్తున్నారు. వాళ్ళని ఏమనలేక, అంటే కష్టం వస్తే కనీసం సొంత వాళ్ళకి చెప్పుకోవడం లేదు, హై క్లాస్లో ఉండిపోయారు. వాళ్ళందరూ టాప్ పొజిషన్స్లో ఉన్నారు. కొంతమంది యూదులు వాళ్ళకి చెప్పుకోలేరు వెళ్ళి. పోనీ ఇటు పక్క గవర్నమెంట్కి చెప్పుకుందామంటే రోమా గవర్నమెంట్ ఇంకా భయంకరంగా ఉంది. ఎవరి దగ్గర మాట్లాడాలో తెలియదు. పేదోడు నలిగిపోతున్నాడు, భయంకరమైన కష్టమైన పరిస్థితుల్లో వాడు జీవిస్తున్నాడు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊరు బయట, డబ్బులున్నోడిది రాజ్యం, పొలుగుబడి ఉన్నోడిది రాజ్యం. భయంకరమైన రోమా ప్రభుత్వం ఏలుబడి చేస్తున్న టైం అది. అటువంటి టైంలో యేసు ప్రభు సామాన్యమైన మానవుడి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇప్పుడు పొలిటికల్ సినారీ ఎట్లుందో చూడండి. అక్కడ సొంత నాయకులకి చెప్పలేరు, గవర్నమెంట్కి చెప్పుకోలేరు. భయంకరమైన ట్యాక్సులతో మీరు గమనిస్తే ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని చాలా భయంకరంగా చూపించారు ఆ టైంలో. దొరికినట్టు ట్యాక్స్లు వేసి ఉన్నోళ్ళ దగ్గర లేనోళ్ళ దగ్గర అందరి దగ్గర భయంకరమైన డబ్బులు దోచేసుకుంటున్నారు. ఏమనంటే మందిరంలో పెద్దలు మన కొంతమంది, ఇంకొకడేమో ప్రభుత్వంలో పెద్దలని ఈడు, ఇద్దరు కలిసి కామన్ మ్యాన్ని, సామాన్యమైన మానవుడిని తొక్కేస్తున్న రోజులు. ఆ టైంలో ఏ దిక్కు లేని ఆ ప్రజల దగ్గరికి యేసు ప్రభు పొద్దుననక రాత్రి అనక తిరగడం మొదలుపెట్టాడు. ఊర్లు సరైన ట్రాన్స్పోర్ట్ లేదు, జనాలు అడగకుండానే ఈయన పర్సనల్గా మనుషుల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం 21వ వచనంలో దురాత్మ పట్టిన వాళ్ళని విడిపించారు. ఈ దురాత్మ పట్టిన వాళ్ళని విడిపించడం అంటే దయ్యాల మీద పెత్తనాలు చేసి దయ్యాలు నెలదరి వాళ్ళది ఇంకో డిమాండ్ ఆ టైంలో. అంటే ఇట్లాంటి ప్రాబ్లంలో ఉన్నోళ్ళు ఎవరికి చెప్పుకోలేని స్టేజ్ అది. ఒకసారి చేసేటాడికి 29వ వచనంలో ఉంటుందంటే, ఆ పట్టణంలో ఉన్నోళ్ళంతా రోగులందరిని తీసుకుని యేసుప్రభు దగ్గరికి పరిగెత్తారంట. రే బాబు, ఇక్కడ కూడా ఒకడు ఉండడం వల్ల చూసుకోవడానికి అని మొత్తం యేసుప్రభు దగ్గరికి పరిగెత్తారంట. దేవుడు అక్కడ అనేక మందిని స్వస్థపరచడం మనకు కనిపిస్తుంది.
49వ వచనంలోకి వచ్చినప్పటికి మొదటి అధ్యాయము మనకి అక్కడ ఒక కుష్ఠరోగం కలిగిన నుండి దేవుడు స్వస్థపరిచినాడు కనిపిస్తుంది. అది ఇంకో కమ్యూనిటీ, బయట ఎక్స్కమ్యూనికేటెడ్ గ్రూపు, అంటే అంటువ్యాధి వస్తుందని చెప్పి వాళ్ళని ఊర్లోంచి వెళ్ళేసిన గ్రూపు. వాడికి ఎంట్రన్స్ వచ్చింది ఊర్లోకి రావడానికి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నిన్ను చూపించుకుని మోసే చెప్పినట్టు నువ్వు ఆ పని చేయమని చెప్పి వాడికి యేసుప్రభు చెప్పాడు. ఊరు బయట ఉన్నోడికి లోపల రావడానికి పర్మిషన్. అంటే అంబేద్కర్ గారు చేసిన పని అనమాట ఈయన చేసింది అక్కడ. చూడండి, తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో పక్షవాయువు కలిగిన స్వస్థపరిచాడు. 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేటికి మిగతా వాళ్ళందరేమో దేవుడితో బాగుండాలని ఉపవాసాలు చేస్తున్నారు. యేసు ప్రభుతో ఉన్నోళ్ళు చేయట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏంటి మీ వాళ్ళు ఉపవాసం చేయట్లేదు అంటే, నేను ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలా? పెళ్లి కుమార్ ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు అంటే, నువ్వు ఉపవాసం కూడా చేయాల్సిన అవసరం లేదని యేసు ప్రభు చెప్పాడు. సో ఉపవాసం చేయాల్సి వచ్చి పద్ధతి పాటించాలని కష్టపడుతున్నాడు కూడా యేసు ప్రభు ఒక పక్షవాయువు వచ్చినోడికి రిలీఫ్, రోగాలు వచ్చినోడికి రిలీఫ్, లెప్రసీ వచ్చినోడికి రిలీఫ్, దురాత్మలు పట్టినోడికి రిలీఫ్, మతపరమైన ఆచారాలని పాటించకుండా తిండి వదిలేసుకోకుండా రోజు తినడానికి స్కోప్ వచ్చింది కాబట్టి వాడికి రిలీఫ్. ఇంకొంచెం కిందకి రండి, 2వ అధ్యాయం 23వ వచనం చూస్తే సబ్బాతు దినం ఇజ్రాయేలీల్ని వాగ్దానం దేశం నుంచి దేవుడు బయట తరవేయడానికి మొట్టమొదటి కారణం ఏంటి? 70 సంవత్సరాలు వాళ్ళు సబ్బాత్ దినాన్ని పాటించలా కదా. 70 సంవత్సరాలు వాళ్ళు పాటించలేదు. సబ్బాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి, దేవుడు కట్టడలను ఉల్లంఘించారు కాబట్టి దేవుడు చాలా సీరియస్ పనిష్మెంట్. మనం దాని గురించి స్టడీ చేసాం. వీళ్ళు శిష్యులందరూ పొలంలో వెళ్తుంటారు, అవి కోసుకుని తింటా ఉంటే వాళ్ళు వచ్చి సబ్బాత్ దినం కదా ఎందుకు వస్తున్నారంటే, యేసు ప్రభు నేనే ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ సాబత్ అని, సబ్బాతుకి నేనే యజమాని అని చెప్పి ఆయన చెప్పడం. అంటే సబ్బాతు ఆచరించిన వాళ్ళని తిట్టకుండా దాని గురించి చెప్పినోడు క్లాస్ బీగడాడు. అబ్బో, వీళ్ళు ఆనందపడిపోయారు యేసు ప్రభుని చూసి. వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్లో నుంచి యేసు ప్రభు దగ్గర వస్తున్న ఫ్రీడము వాళ్ళు ఒక్కొక్కటి ఆనందించడం మొదలుపెట్టారు. 3వ అధ్యాయం 1వ వచనం, ఒక సినగోగలోకి వెళ్తారు, కొరచ చేయగలిగిన వాడు కనిపిస్తాడు వితౌట్ హ్యాండ్. యేసు ప్రభువే ఆయన అడిగి చెయ్యి హీల్ చేస్తాడు. అది మళ్ళీ సబ్బాతు దినం. సబ్బాతు దినం అని చూడకుండా నన్ను బాగు చేశాడు అని ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ అదొక అడ్వాంటేజ్ అయింది. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏముందో. యేసు తన శిష్యులతో కూడా సముద్రము నొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించారు. జనాలందరూ ఇన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు. గొప్ప జన సమూహం అంట ఫాలో అవుతున్నారు యేసు ప్రభుని. ఎందుకు? ఇన్ని సంవత్సరాలు బానిసత్వం, భయంకరమైన శ్రమ అనుభవించారు. దే ఫౌండ్ సంబడి, వాళ్ళ ప్రాబ్లంను అర్థం చేసుకుని వాళ్ళ లెవెల్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇవ్వడానికి కనికరం చూపించే ఒక నాయకుడు కనిపించాడు. వాళ్ళకి వెంబడించడం మొదలుపెట్టారు. ఆ నెక్స్ట్ ఏమైంది? పడవలో 4వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు సైగ చేస్తే తుఫాను, పడవలో ఉన్నప్పుడు తుఫాను ఆగిపోయింది. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, దయ్యం పట్టినోడిని దేవుడు మళ్ళీ అక్కడ హీల్ చేస్తాడు. 25వ వచనం దగ్గరకు వచ్చేటికి 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమెకున్న ప్రాబ్లం నుంచి యేసు ప్రభు పరిస్థితి కాదు, వెళ్ళి ఆయన చొక్కా అంచును ముట్టుకుంటేనే హీలింగ్ వచ్చేసింది. జనరల్గా స్త్రీలకి ఈక్వాలిటీ ఉన్న సమాజం కాదు. ఆ టైంలో స్త్రీని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో సుఖం కోసమో వాడుకునే కల్చరు, రోమన్స్ కల్చరు ఆ టైము. అందులో ఇట్లాంటి రక్తస్రావం, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నోళ్ళు అపవిత్రులుగా దూరంగా ఉంచే పరిస్థితి. అట్లాంటి వాళ్ళు కూడా నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మందే ఇచ్చుకుని హీల్ చేసుకోవడానికి టైం కాదు. యేసు ప్రభుని అడగనవసరంలా, ఎక్కడో వెనక నుంచి వెళ్ళి చొక్కా అంచును పట్టుకుంటే హీలింగ్ వస్తుంది. కనీసం తిట్టాడా యేసు ప్రభు అంటే తిట్టలేదు, వదిలేశాడు. ఇక జనాలకు అందరికి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. లేడీస్ అందరిలో బాబోయ్, అసలు ఒక అతను ఉన్నాడు నా కోసం అని ఎక్కడ లేని ఆనందము,
ఈయన వెంబడి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని తర్వాత ఏమైందో చూడండి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యాక్చువల్గా జైరియస్ ఇంటికి వెళ్తున్నాడు. ఈయన ఒక మతాధిపతి, వాళ్ళ కూతురు చచ్చిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. ఈయన చాలా సింపుల్గా చిన్నదానాలు ఎమ్ము అని ఆమె లేపి ఆకలేస్తుంది అన్నం పెట్టమన్నాడు. మైండ్ పోయి ఉంటుంది. ఓరి బాబు, ఈయనకి మనం అంటే ఇష్టం మాత్రమే కాదు, ఈయన చాలా పవర్ఫుల్ అని, చచ్చిపోయిన కూడా తిరిగి లేపేంత పవర్ఫుల్ అని వాళ్ళకి అర్థమైపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? 6వ అధ్యాయం 30వ వచనం చూస్తే 5,000 మంది యేసు ప్రభు మాటలు వినటానికి కొన్ని రోజులుగా కూర్చున్నారంట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే క్రైస్తవత్వంలో ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారని టీవీలో అనౌన్స్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా నేను చూసింది ఏంటి అంటే, మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మీటింగ్ పెట్టాలంటే చెప్పకూడదండి. వాడు కొంతమంది ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు, విజయవాడలో మినిస్ట్రీ చేసిన వాళ్ళు, నాగరాజు, వీళ్ళందరూ కాన్ఫరెన్స్ పెట్టి మన కాన్సెప్ట్ అంతా చెప్పి పాస్టర్స్ కాన్ఫరెన్స్, పాస్టర్లు గ్యాదర్ అయ్యే ఒక మీటింగ్ జరుగుద్ది. వెళ్ళి అంకుల్ మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, ఇట్లా క్రిస్టియన్స్ కోసం కాన్ఫరెన్స్ చేయాలనుకుంటున్నాం, మా ఉద్దేశం ఇది, మా టాపిక్ ఇది అని వాళ్ళు దేవుని పులుపుని గురించిన టాపిక్ అని మొత్తం డిస్కస్ చేస్తే మొత్తం విని ఆ పాస్టర్స్ గ్రూప్లో హెడ్ అయ్యామన్నాడంటే మరి మాకు ఎంత ఇస్తారు అని. అంటే పాస్టర్లకి డబ్బులు ఇస్తే వీళ్ళు జనాల్ని వెళ్ళమని ప్రోత్సహిస్తారు. జనాలు రావడానికి ఊర్లో ట్రాక్టర్లు, లారీలు, ఎడ్లు బండ్లు, వాళ్ళకి ఫ్రీగా బండ్లు పెడితే ఏ ఊర్ల నుంచి రావాలో దగ్గర ఊర్ల నుంచి వాళ్ళు ఎక్కువ వస్తారు. ఈ మీటింగ్కి ముందో తర్వాత పాస్టర్లకు భోజనం పెట్టి వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చితే మీటింగు సక్సెస్ఫుల్గా చాలామంది వస్తారు. కానీ ఇక్కడ అట్లాంటివి ఏమి లేవు. ఆ టైంలో ఊరు ఎంతది? ఇప్పుడు అంతమంది లక్షలు జనాభా లేరుగా. ఉన్నవాళ్ళు 5,000 మంది పురుషులు. మీటింగ్లో ఎప్పుడైనా చూసారా చర్చిలో? జనరల్గా జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ మంది ఉంటారు. 5,000 మంది పురుషులు అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంక పిల్లలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఇంకెక్కువ. ఎక్కడ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినా జనరల్ లేడీస్ గుంపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం మన చర్చిలో కొంచెం అటు ఇటుకి ఈక్వల్గా ఉంటుంది, కానీ కొన్ని చర్చెస్లో లాస్ట్ 2-3 లైన్స్ అక్కడ మాత్రమే ఉంటారు మగవాళ్ళు, మిగతా వాళ్ళందరూ లేడీస్ ఉంటారు చర్చిలో. 5,000 మంది పురుషులు అంటే ఇక మొత్తం ఎంతమందో జనాభా. వాళ్ళందరికీ ఏమీ లేకుండానే 5 రొట్లు 2 చిన్న చేపలు తీసుకుని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి ఇరిస్తే 12 గంపలు మిగిలినాయి. పెద్ద ఎకనామిస్టు. మీరు ఆలోచించండి, బడ్జెట్లోనేమో ట్యాక్స్లు వేస్తుంటే ఈయనేమో ఉన్న 1-2 తీసుకుని 12 గంపలు మిగిలిచ్చాడు. దాని తర్వాత ఏమైంది? 6వ అధ్యాయం 45వ వచనంలో నీళ్ల మీద నడిచాడు. సైగ చేస్తే తుఫాన్ ఆగింది, నీళ్లు కూడా ఇన్ని ముంచలేని పరిస్థితి. యేసు ప్రభు మీద ఎట్లాంటి ఒపీనియన్ వచ్చి ఉంటుంది ఆలోచించిన వాళ్ళకి. వాళ్ళకున్న పరిస్థితుల్లోంచి యేసు ప్రభుని చూడటం మొదలుపెట్టారు. 6వ అధ్యాయము 55వ వచనం నుంచి చూస్తే చాలామంది రోగం ఉన్న వాళ్ళు మళ్ళీ ఆయన స్వస్థపరిచారు. చాలామంది గుంపులుగా యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు. 7వ అధ్యాయం 24వ వచనం చూస్తే యూదులే కాదు, అన్యురాలైన ఒక ఆమె కూతుర్ని కూడా ఆయన హీల్ చేశాడు. ఓహో, ఈయన అలా ఒక్కడికే కాదు లీడరు, మనకు కూడా హెల్ప్ చేస్తాడు అన్నమాట అని యూదులకు కాదు అన్యులకు కూడా అర్థమైంది. 7వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే చెవిటి వాడిని ఒకడిని దేవుడు హీల్ చేశాడు. మళ్ళీ 8వ అధ్యాయం 1వ వచనం వచ్చేటికి 4,000 మందికి మళ్ళీ భోజనం పెట్టాడు. 2 ఉన్నాయి ఇట్లాంటి సీన్లు, ఒకటి కాదు బైబిల్లో. 8వ అధ్యాయం 1వ వచనంలో, అందుకే నేను మార్క్స్ వార్త తీసుకున్నా. ఆర్డర్, సిరీస్ ఆఫ్ థింగ్స్ చాలా క్లియర్గా ఉంటాయి. డీటెయిల్స్ ఉండకపోవచ్చు, ఏమేమి జరిగినాయో సిరీస్ భలే ఉంటుంది దీంట్లో. 5,000 మందికి భోజనాలు పెట్టాడు, 4,000 మందికి ఫ్రీగా భోజనాలు పెట్టాడు. డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మన దగ్గర కొంచెం ఉంటే చాలు, దేవుడు సమృద్ధిగా మిగిలిపోయేటట్టు భోజనం పెడుతున్నాడు. ఇంకా యేసు ప్రభు అంటే ఏమని అనుకుంటారు వాళ్ళు? సరైన నాయకుడు,
ఈయనే కానీ సీఎం అయితే లేకపోతే పిఎం అయితే భారతదేశానికి అసలు దిగులు ఉండదు అన్నటువంటి ఫీలింగు. అంటే ఇప్పుడు కొంతమంది నాయకులను చూసి ఎలా అయితే మనం మేలు జరుగుద్దని అనుకున్నామో ఆ టైంలో కూడా యేసు ప్రభువుని చూసి అలానే అనుకోవడం మొదలుపెట్టారు. పైగా ఈయన మాట్లాడే ప్రతి మాట రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యం రాజ్యం ఈయన దేవుడు అని చెబుతున్నాడు. దేవుని రాజ్యం అంటే ఈయన రాజ్యం అంటున్నాడు. అంటే నేను గవర్నమెంట్లోకి వస్తే ఈయన రాజ్యం, ఈయన రాజు అయితే ఎట్లాంటో రాజు అయితే బాగుండన్న ఆలోచన వాళ్ళకి రావడం మొదలుపెట్టింది. 8వ అధ్యాయం 22వ వచనం నుంచి చూస్తే అక్కడ బెత్సైదా దగ్గర ఒక గుడ్డతన్ని ఆయన మళ్ళీ స్వస్థపరుస్తాడు. 9వ అధ్యాయంలో చూస్తే రూపాంతరం అనుభవాన్ని శిష్యుల్లో 3 దేవుడు ఎంత చెప్పొద్దన్నా మనుషుల యొక్క పెద్ద వీక్నెస్ ఏంటో మనందరికీ తెలుసు. నేను ఎవరికి చెప్పనని మనం ఎంత చెప్పినా సీక్రెట్ గుంచుతామని. మనుషుల్లో అంటే జనరల్గా ఆడవాళ్ళు అంటారు, మా ఇంగ్లీష్ లెక్చరర్ అనేవాడు టెలిగ్రామ్ టెలిఫోన్ టెల్హర్ అని. వార్త ఫాస్ట్గా వెళ్ళాలంటే టెలిగ్రామ్ అంట. అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ అప్పుడు లేవుగా. టెలిగ్రామ్ కంటే ఫాస్ట్గా వెళ్ళాలంటే టెలిఫోన్ అంట. టెలిఫోన్ కంటే ఫాస్ట్గా వెళ్ళాలంటే ఎవరన్నా ఒక ఆడవాళ్ళని పిలిచి విషయం చేస్తే చాలంట. దీనికంటే ఫాస్ట్ వెళ్ళిపోద్దంట. కానీ విషయం ఏంటంటే నేను గమనించిన దాంట్లో ఉట్టి లేడీసే కాదు, మగవారికి కూడా చాలామందికి ఈ లక్షణం ఉంటుంది. సీక్రెట్లు జనరల్గా దాచిపెడతాం అనుకుంటాం కానీ దాచిపెట్టలేం, కష్టం అది. రూపాంతరం కొండ మీద 3 తీసుకెళ్ళాడు. వీళ్ళు ఎవరెవరిని చూశారు? యేసు ప్రభుని మహిమలో చూసి మోషేని ఏలియాని చూస్తే వీళ్ళు వెళ్ళి చెప్పుకోకుండా ఎట్టుంటారు, నేను ఏలియాని చూశాను మోషేని చూశాను మీరు చూడలేదు. కానీ ఎందుకు చెబుతారంటే గొప్ప దేవుడి గురించి గొప్ప చెప్పకపోయినా మీకు ఎవరికి లేదు నాకు వచ్చిందని చెప్పుకోవడానికైనా ఏదో ఒక రకంగా కొత్త దాన్ని లీక్ చేసి ఉంటారు, చేయకుండా ఉంటారుగా. మీరు మాట మీద నిలబడేవాడు పేతురు, చివరిదాకా నేను వస్తాను నేను బొంగనన్నాడు, ఏమయ్యాడు? సో ఖచ్చితంగా అప్పుడు ఆత్మలో నింపబడలేదు కాబట్టి మానవులకున్న సహజమైన వీక్నెస్లన్నీ వీళ్ళకున్నాయి. సో యేసు ప్రభు రూపాంతరం చెందడం చూశారు. వాళ్ళ పూర్వీకులు ఏలియా మోషే ఆయనతో మాట్లాడటం చూశారు. పరలోకం నుంచి స్వరం వినటం చూశారు. ఒరే బాబా, దేవుడు అనుగ్రహం ఉంది, పొలిటికల్ సినారియో ఉంది, తిండి లేని వాళ్ళకి తిండి పెడుతున్నారు, కళ్ళు లేనివాడు కళ్ళు వస్తున్నాయి, చెవులు లేనప్పుడు చెవులు వస్తున్నాయి, చచ్చిపోతే తిరిగి లేపుతున్నాడు, పైకి 24 గంటల రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కింద పడి మనం నలిగిపోతున్నాము, ఈయనైతే బాగుండు అనుకున్నారు అని. చూడండి మళ్ళీ 9వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే దురాత్మ పట్టిన ఒకడిని మళ్ళీ హీల్ చేస్తాడు. ఇక్కడికి వచ్చేటడికి శిష్యులు ఒక రోగం మొదలైంది. 9వ అధ్యాయం 33వ వచనం నుంచి ఏం కనిపిస్తుంది తెలుసా? జనాలందరూ యేసు ప్రభువుని ఫాలో అవుతున్నారు, విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఈయనకు మంచి క్రేజ్ వచ్చేసింది, ఈయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, రూపాంతరం చెందాడు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపుతున్నారు. ఈయన రాజుగా ఉంటే బాగుండని ఊరిలో టాక్ ఉంది. కానీ ఈయన మీద తిరుగుబాటు చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. అంటే తొందరలో ఏదో జరుగుద్ది, ఈయన సామాన్యుడు కాదు, చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపుతున్నాడు. సో ఫైనల్గా ఈయన రాజు అయిపోతాడు. ఈ రాజ్యంలో ఎవడు గొప్పడు, ఎవడికి ఏ ప్లేస్ వచ్చుద్దని వీళ్ళు కూర్చొని ప్లాన్లు వేసుకోవడం మొదలుపెట్టారు శిష్యులు. పరిస్థితి ఎట్లుంది అర్థమవుతుందని. ఈయన పవర్ఫుల్, ఈయనకేం ఫుల్ మెజారిటీ ఉంది ఊర్లో. ఎప్పుడు చూసినా ఏసన్న అంటే ఇప్పుడు మనం ఎలా అయితే అన్న అని పిలుస్తూ ఏసన్న ఎక్కడ చూసినా ఏసన్న గురించే అంత ఫాలోయింగ్ ఉంది. ఈయన మీద తిరుగుబాటు చేయడానికి కొంతమంది వీళ్ళు మైనారిటీ కింద ఉన్నారు, వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఇన్ఫర్మేషన్ కొంత వచ్చి ఉంటుంది, అయితే తొందరలో ఏదో ఒక గొడవ జరుగుద్ది, ఈయన టేక్ ఓవర్ చేస్తాడు, ఈయన సీఎం అయిపోతాడు, లేదా ఈయన పిఎం అయిపోతాడు, ఈయన రాజు అయిపోతాడు. ఈయన రాజ్యంలో హోమ్ మినిస్టర్ ఎవరికి, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరికి, నా ప్లేస్ ఏంది అని ఆల్రెడీ వీళ్ళు మంతనాలు మొదలు పెట్టేసి ఒకళ్ళు మాట్లాడేసుకోవడం మొదలుపెట్టారు. మంతనాలు మాట్లాడేసుకోవడమే కాదు, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి 2 రికమెండేషన్ కూడా తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభా నువ్వు సీఎం అయితే వాడు వాడు కుడి చేతి పక్కన ఒకడు ఎడం చేతి పక్కనని ఆడవాళ్ళు మాట్లాడితే జీరాజ్ అంకుల్ చెప్పారు కదా,
ఆడవాళ్ళ మాట తింటారని అమ్మ నువ్వు చెప్పంటే ఈమె వెళ్ళి యేసు ప్రభు దగ్గర రికమెండేషన్ కూడా తీసుకెళ్ళింది. విచిత్రమైన పరిస్థితి అయిపోయిందండి. యేసు ప్రభు ఏమి చేయాలి, ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు. దానికంటే యేసు ప్రభు గురించి వీళ్ళకు ఒక ఆలోచన వీళ్ళ సొంత డెవలప్ అయిపోయింది. పడవలు వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అడిగాడు, ఏది మీరు డిస్కస్ చేసుకుంటుంది పడవలు అని. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. అంటే ఎవడు లీడర్ అవ్వాలని ఈయన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి, బాబు మీరు లీడర్ అవ్వాలంటే మీరు సర్వెంట్ లాగా ఉండాలా అని ఎలా ఉండాలో చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ పరిస్థితులు వచ్చినాయో, మనిషి కుమారుడు చనిపోతాడు, మరణానికి అప్పగించబడతాడు, దాని తర్వాత పునరుద్ధానుడు అవుతాడు, సో తొందరపడబాకండి నేను చెప్తానన్నాడు. వాళ్ళకి అర్థం కాల. ఎందుకు అర్థం అవ్వలేదు? వీళ్ళకి ఎంతసేపుడికి ట్యాక్సులు పోతాయి, ఈ శాస్త్రుల పరిశీలు గొడవ పోద్ది, సబ్బాత్ దినం గొడవ పోద్ది, మతపరమైన ఆచారాలు పోయి గొడవ పోద్ది. మన దగ్గర ఏమి లేకపోయినా మనం తినడానికి సమృద్ధి ఉండిద్ది. ఈయన రాజు అయిపోతాడు, ఈయన చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపుతున్నాడు అన్న ఆ ధోరణిలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు చెప్తున్న సత్యం ఏంటో, ఆయన చెప్తున్న మాట ఏంటో అన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచి మైండ్లోకి ఎక్కట్లా. 3 సార్లు యేసు ప్రభు చెప్పినట్టు మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఆయన బాధపడతా, నన్ను అప్పగిస్తారు, నేను చచ్చిపోతాను, తర్వాత తిరిగి లెగుస్తానని చెప్తున్నా వాళ్ళకి ఎవరికి ఫ్రేమ్లో లేదు. ఇది ఎక్కడ దాకలేదని పునరుద్ధరణ అయిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? అపోస్తలుల కార్యాలు అంటే నాకు భోజనం పెడతాడని యేసు ప్రభు దగ్గరికి ఆ ఆలోచనతో వస్తున్నామా? ఏ ఆలోచనతో వస్తున్నాం యేసు ప్రభు దగ్గరికి? ఎలా వస్తున్నాం? ఫేక్ పండగ మట్ల ఆదివారం, ఒరిజినల్ పండగ కాదు అది. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుంచి 25 దాకా చూడండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అక్కడ ఉన్నారు, సూచక క్రియలు చేసి ఆయన నామమందు, అంటే వాళ్ళ అవసరతలు తీరుతున్నాయి ఆయన చేసే క్రియలకి, ఆయన నామమందు విశ్వాసం ఉంచారా? అయితే యేసు అందరినీ, ఎంత క్లియర్గా ఉంటుందో అయితే అనే మాట ఉంది. ఆయన చేసిన క్రియలు చూసి విశ్వాసం ఉంచారు, కానీ యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారికి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగిన వాడు గనుక ఎవడను మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. అందరూ విశ్వాసం ఉంచారు, కానీ వాళ్ళ హృదయాలు ఏంటో ఆయనకి క్లియర్గా తెలుసు. అందుకని యేసు వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా అని ఆయన్ని వాళ్ళ వశం చేసుకోలేదంట. వీళ్ళందరూ ఎవరు? వెంబడిస్తున్నట్లు. కానీ యేసు ప్రభు మాత్రం అంతమంది వెంబడిస్తున్నా వాళ్ళతో ఆయన రిలేట్ అవ్వలా. ఎందుకు అవ్వలా? వాళ్ళు వెంబడించింది వాళ్ళకి జరుగుతున్న మేలును బట్టే, కానీ ఆయన ఏమి చెప్పాలని ట్రై చేస్తున్నాడో అది తెలుసుకోవడానికి కాదు. మీరు గమనించండి, యేసు ప్రభు మీతో రిలేట్ అవ్వాలంటే, మీతో కలవాలి అంటే, మీతో సంబంధంలోకి రావాలి అంటే నో డౌట్ మీకున్న సమస్యలను తీరుస్తాడు. దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. అందుకోసం యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తుంటే మీరు అడుగుతారు, ఆయన ఇస్తుంటాడు. దాని తర్వాత అది యోహాను సువార్త ఎక్కడ 2వ అధ్యాయం, దాని ద్వారా చాలా అద్భుతాలు చేశాడు. తెలుసు ఆయనకి, తెలిసి కూడా వాళ్ళకున్న కష్టం ఉన్నప్పుడు ఆయన సహాయం చేస్తున్నాడు. కానీ ఆయన ఎందుకు వెంబడించాలో దానికోసం వెంబడించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ యోహాను సువార్తలోనే 6వ అధ్యాయంలోనే ఈ 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత చూడండి, యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. వస్తే ఆయన ఏమంటాడు తెలుసా? చాలామంది యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తారు. ఒక్క నిమిషం నాన్న, ఎక్కడది? యోహాను సువార్త
6వ అధ్యాయంలో నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు 25వ వచనం 24వ వచనం నుంచి చదవండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట ఇది ఎప్పుడు? నెక్స్ట్ డే 5,000 మంది కడుపు నిండిన తర్వాత నెక్స్ట్ డే. లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, అంటే బోట్ అక్కడే ఉంది, శిష్యులు ముందు వెళ్ళిపోయారు. 2 బోట్లలో ఉండాలి, ఒక బోట్లో శిష్యులు ముందు వెళ్ళిపోయారు, యేసుప్రభు వీళ్ళతోనే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బోట్ అక్కడ ఉంది, యేసుప్రభు అవతలలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎత్తుక్కుంటూ చూసి యేసుప్రభునా అని. ఏమంటున్నారు? బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా. అడ్రస్సింగ్ ఎట్లా చేశారు? యేసుప్రభు గురించి బోధించేవాడని అడ్రస్ చేస్తున్నాడు, కానీ వాళ్ళు చూస్తుంది ఏంటి? బోధ వింటున్నారా, చేతి క్రియలు చూస్తున్నారా? చేతి క్రియలే చూస్తున్నారు. అర్థమవుతుందమ్మా నేను చెప్తున్న అనాలిసిస్? యేసుప్రభుని అడ్రస్ చేస్తుంది టీచర్ అని, బోధకుడా అని, కానీ వాళ్ళు బోధ వింటున్నారా? యేసుప్రభు చేస్తున్న కార్యాలు చూస్తున్నారు. పిలుస్తుందేమో ఒక పిలుపు, కానీ చూస్తుందేమో ఇంకో దాని వైపు. బోధకుడా అంటున్నారు, వాళ్ళకి ఏ బోధ నచ్చి ఉంటుంది? ఆ దీనులు ధన్యులు, ఏడుస్తున్నోళ్ళు ధన్యులు. ఓహో, వీళ్ళు ఎవడి గురించి మాట్లాడతలే, పెద్దోళ్ళ గురించి, నా పేదోళ్ళ గురించే మాట్లాడతారు. ఆ బోధ ఒక్కడే ఉంటారు వాళ్ళు. దుఃఖపడేవారు ధన్యులు, దీనులు ధన్యులు, ఇవి చెప్పాడు కదా. సో ఆయన కానీ సీఎం పిఎం అయితే మురికి వాడల్లో మా అందరికీ రాజ్యం వచ్చేస్తుంది అనుకున్నారు వాళ్ళు. ఆ బాధ ఒక్కటి అర్థమైంది, అసలు విషయం మాత్రం వాళ్ళకి అర్థం కాదు. ఏమన్నారు? బోధకుడా యేసు మీరు బోధకుడా, దాని ముందు బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? యేసుప్రభు చెబుతున్న ఆన్సర్. ఎందుకంటే మనుషుల హృదయంలో ఏముందో యేసుప్రభుకు తెలుసు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేవాడు కాదు, వాళ్ళ హృదయంలో ఉన్న ఉద్దేశానికి ఆన్సర్ ఇచ్చేవాడు యేసుప్రభు ఎప్పుడైనా కానీ. సో మనం ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఆన్సర్ రాదు, మన హృదయంలో ఉన్న పరిస్థితికి దేవుడు ఆన్సర్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆన్సరింగ్ అంతే ఉంటుంది, ఆయన మార్పు లేని దేవుడు. నా ప్రార్థనకు ఆన్సర్ దేవుడు ఇస్తాడంటే నా హృదయంలో ఉన్న దానికి ఆన్సర్ ఇస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా డౌట్ అనలేదు, నిన్న మీ కడుపు నిండింది కాబట్టి మీరు వచ్చారనేది నా డౌట్ అనలేదు. నేను ఖచ్చితంగా నిశ్చయంగా చెబుతున్నా, వెరీలీ ఐ టెల్ అంటు యు అన్నాడు ఆయన. యేసు ప్రభు ఎంతమంది ఆయన దగ్గరకు వస్తున్నారన్న విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఆనందపడలా. ఎందుకు వస్తున్నారు అన్న దాని విషయంలో ఆలోచించాడు. మనం చర్చికి వెళ్తే యేసు ప్రభుని ఇంప్రెస్ చేయం, చర్చికి ఎందుకు వస్తున్నామో మన ఉద్దేశం క్లియర్గా ఉంటే యేసు ప్రభుని ఇంప్రెస్ చేస్తాం. రోజు పొద్దున్న సాయంత్రం 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు బైబిల్ చదివితే యేసు ప్రభుని ఇంప్రెస్ చేయలేము. మనం ఏ ఆశతో యేసు ప్రభు దగ్గరకు వస్తున్నామో అక్కడ యేసు ప్రభు దగ్గర మనం ఆయన ముందు, అది యేసు ప్రభు దగ్గర కౌంట్ అవుతుంది. సో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది కాదు, ఎన్ని చేస్తున్నాం అనేది కాదు, చేసే ప్రార్థన వెనకాల మన ఉద్దేశం ఏంటంటే దేవుడికి ఇంపార్టెంట్. సో క్రిస్టియన్వా రక్షింపబడి 10 సంవత్సరాలు అయిందంటే 10 సంవత్సరాల నుంచి ఆయన వెంబడిస్తాం కదా ఆయనకు పాయింట్. 10 సంవత్సరాలు ఎందుకు వెంబడిస్తున్నాం అనేది ఆయన పాయింట్. సో సంవత్సరం నుంచి ఒకడు యేసు ప్రభుని వెంబడిస్తుంటే వీడి ఉద్దేశం కరెక్ట్గా ఉంటే, 30 సంవత్సరాల నుంచి ఇంకొకటి వెంబడిస్తుంటే వీడి ఉద్దేశం కరెక్ట్గా లేకపోతే యేసు ప్రభుకి వీడు కౌంట్ కానీ సంవత్సరం ముందు దేవుడి దగ్గరికి వచ్చినాడు, 30 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వెంబడించినాడు దేవుడికి కౌంట్ కాదు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, ఎరిగిన దేవుడు. నాకు తెలిసి వాళ్ళంత పెద్ద పండగ చేస్తుంటే యేసు ప్రభు గాడిద పిల్ల మీద కూర్చుని ఏం ఆలోచించుంటాడు చెప్పండి? నాకు తెలుసురా మీరు ఇప్పుడు అరుస్తున్నారు వస్తుందని. కరెక్ట్గా ఇంకో 2 రోజుల్లో ఇదే నోటితో
నన్ను సిలువేయమని మీరే అరుస్తారు అని తెలిసి సత్యాన్ని లోపలుంచుకుని జనాల్ని ప్రేమించిన గొప్ప దేవుడు మన దేవుడు. మీరు ఆలోచించండి. వాళ్ళ దగ్గర అనలేదు. పేతురు వచ్చి, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళి నీతోనే ఉంటానంటే, అది నీ వల్ల కాదు పేతురు. ఆయన తెలుసు లోపలే ఉన్నాయో. వాళ్ళు ఊరేగిస్తున్నారు, ఆయన వచ్చాడు గాడిద పిల్ల మీద. అబ్జెక్ట్ చేయలా, బట్ హీ నోస్. మనం వచ్చి ఆరాధన చేసి పాటలు పాడి దేవుడిని స్తుతిస్తుంటే, బైబుల్ చదువుతుంటే, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే అబ్జెక్ట్ చేయడు. కానీ మన హృదయంలో ఏముందో దేవుడికి చాలా క్లియర్గా, ప్రాక్టికల్గా, కరెక్ట్గా తెలుసు. దీన్ని బట్టి మన భక్తి నిర్ణయించబడుతుంది దేవుడి ముందు. వీళ్ళెవ్వరిని కాదు, శిష్యులందరూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక క్వశ్చన్ వేసాడు వాళ్ళని. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి. చుట్టేమో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, చుట్టేమో ఈయన రాజు అయిపోవాలని జనాలందరూ కోరిక. పొద్దున్న లేదు, రాత్రి లేదు, ఈయన తప్పించుకుని తిరగాల్సి వస్తుంది జనాల దగ్గర నుంచి. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లోక 14లో కూడా కనిపిస్తుంది. ఆయన అనేక మంది వెంబడించినప్పుడు ఆయన వాళ్ళ వైపు చూసి, ఎవడైనా నన్ను వెంబడించి అని చెప్పి ఆయన ఒక క్లాస్ పెట్టాడు. అని మనం చాలాసార్లు చదువుకుంటుందని. ఎంతమంది యేసు ప్రభువుని ఫాలో అవుతున్నా ఆయనకు మాత్రం అరే ఇంతమంది ఉన్నారని ఆలోచన లేదు. 33వ వచనం చదవండి. 16-13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వాళ్ళు ఏమంటున్నారు అని అడిగాడు ముందు. వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ఎవడికి ఆలోచనలో ఐక్యత లేదు. ఎవడు యేసు ప్రభుని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఎంతమంది ఫాలో అవుతున్నారు. ఒకళ్ళేమో ఏలియా అంటున్నారు, ఎందుకు? పవర్ కనిపిస్తుందని. ఇంకొకళ్ళేమో బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, ఎందుకు? తిడుతున్నాడని. మారు మనసు పొందండి అంటున్నాడు కదా, రాజ్యం వస్తుంది అంటున్నాడు కదా. కొంతమంది వేరే ప్రవక్తలు అనుకుంటున్నారు, ఎందుకు? హోషేయలాగా తప్పు చేసినా ప్రేమించి కుష్ఠరోగులను సైతం బాగు చే. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒపీనియన్ యేసు ప్రభు గురించి. తిట్టే దేవుడు అని ఒకడు, మెచ్చుకునే దేవుడు అని ఒకడు, అద్భుతాలు చేసే దేవుడు అని ఒకడు, ప్రేమించే దేవుడు అని ఒకడు, కనికరం కలిగిన దేవుడు అని ఒకడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్. ఏమనుకుంటున్నారు నా గురించి అని అడిగారు. వాళ్ళందరూ ఒకటి చెప్పలా, ఒకటి చెప్తే సరిపోయేది. సో ఎవరు ఫాలో అవుతున్నారు కానీ ఆయన ఏంటి అని ఎవరు గ్రహించడానికి ట్రై చేయట్లా. ఆయన దగ్గర నుంచి ఏం వస్తుందని మాత్రం గ్రహిస్తున్నారు. ఇది ప్రాబ్లం. ఎందుకు తెలియట్లేదు యేసు ప్రభు ఎందుకో? ఒక్కొక్కడికి ఒక ఒపీనియన్ ఏంటి? ఎవడికి ఏ ఏరియాలో అవసరం తీరుద్దో వాళ్ళు ఆ రకంగా గుర్తిస్తున్నారు కానీ యేసు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి వీళ్ళు ఎవరు ప్రయత్నం చేయట్లా. మనకు కూడా అదే ప్రాబ్లం జనరల్గా. చూడండి తర్వాత ఏమవుద్దు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని. అందుకు యేసు, సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడని. బార్ యోనా అంటే యోనా కుమారుడు. నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరుని నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదువు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని. సంఘం దేని మీద కడతానన్నాడు? ఈ బండ. ఏ బండది? నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువు. ఆ సత్యం మీద నేను సంఘాన్ని, పేతురు జీవితం మీద కాదు, పేతురు మెయిన్ కాదు, పేతురు గ్రహించిన సత్యం ఉంది చూసారా, పైనుంచి తండ్రి పేతురుకి బయలుపరిచిన సత్యం ఉంది చూసారా, ఆ సత్యం అనేది బండ,
ఆ బండ మీద నేను నా సంఘాన్ని, బండ మీద ఇల్లు కట్టుకున్నాడు అంటే ఎవరు? ఇసుకలో ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభు గురించి రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? ఈ నా మాటలు విని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జీవితం ఎట్లా ఉంటుందంటే బండ మీద ఏంటి సత్యం? యేసయ్య దేవుని కుమారుడు, దేవుని అభిషిక్తుడు. అది అర్థం అవ్వాల. దేవుని కుమారుడు, దేవుని అభిషిక్తుడు. ఆయన దేవుడు. నా అవసరతలు నాకు తీరుతున్నాయి అని కాదు, నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయి అని కాదు, ఆయన దగ్గర శక్తి ఉందని కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన అభిషిక్తుడు అని నేను ఆయన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైతే తెలుసుకుంటానో, ఆయన దేవుడు, ఆయన అభిషిక్తుడు కాబట్టి ఆయన చిత్తానికి నా జీవితాన్ని నేను ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో, లోబరుస్తానో, నాట్ బికాస్ మై నీడ్ ఈజ్ మెట్, నా అవసరాలు తీరుతున్నాయి అని కాదు, తీరట్లేదని కాదు, ఆయన దగ్గర శక్తి కనిపిస్తుందని కాదు, కనిపించలేదని కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన అభిషిక్తుడు అని ఆయన దైవత్వానికి నన్ను నేను ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటానో, వాడి జీవితం బండ మీద కట్టిన జీవితం, అద్భుతాలు సూచక్రియల మీద ఉన్న జీవితం కాదు. ఎందుకు వెంబడించారంట వాళ్ళు యేసు ప్రభుని? యోహాను సువార్త 12:18 నేను ముగిచేస్తున్నానని. యోహాను సువార్త 12:18 అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ఆగండి. ఎందుకు వెళ్ళారు? దానికి ముందు చూడండి. ఆయన 16వ వచనం నుంచి 17వ వచనం చూడండి. ఆయన లాజరు సమాధిలో నుండి పిలిచిన మృతుల్లో నుండి అతను లేపినవాడు, అతనితో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభుతో పాటు ఎవరు వస్తున్నారు ఆ రోజు? లాజరు కూడా వస్తున్నాడు. ఒకవేళ రోమియోల మీద మనం ఫైట్ చేసినా చచ్చిపోయినా ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ సీఎం అయితే పిఎం అయితే తిరిగి లేపుతాడు. సాక్ష్యం. లాజరు కూడా వస్తున్నారు. వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? అందుచేత ఆ సూచక్రియ చేసిందని జనులు విని ఎందుకు వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి? దేవుడుగా, దేవుని కుమారుడుగా, అభిషిక్తుడుగా వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించడానికి వెళ్ళలా. ఎందుకు వెళ్ళారు? సూచక్రియను బట్టి వెళ్ళారు. చివరి దినాల్లో జరుగుతున్న మోసం అర్థం చేసుకోండి. దేవుడు క్యాన్సర్ హీల్ చేశాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే క్యాన్సర్ పోయింది, మైగ్రేన్ పోయింది, వెన్నుముకలో ఉన్న ప్రాబ్లం పోయింది, పిల్లలు లేకపోతే పిల్లలు వచ్చారు. కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నానంటే దేవుడు చేస్తాడు. కానీ యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాలా? ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయన అభిషిక్తుడు కాబట్టి ఆయన దైవత్వానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అది కాకుండా అందుకే ఆయన చెప్పిన బోధ ఎవరికి చెప్పొద్దని చెప్పలే యేసు ప్రభు. మీరు గమనించండి, ఆయన లైఫ్ మొత్తంలో ఆయన ఏమైనా బోధిస్తే, ఇప్పుడు కొండ మీద ప్రసంగం చేశాడు, మీరు విన్నది ఎవరితో చెప్పొద్దు అన్నాడా? హీలింగ్ అయితే మాత్రం ఎందుకు? ఆయన హీల్ చేయడం ఆపలా, చేస్తున్నాడు. ఇది చెప్పొద్దు అన్నాడు. ఎందుకు? దేవుని గురించిన సత్యం కంటే ఇది ఓవర్టేక్ చేస్తాను దేవుడికి తెలుసు. సత్యాన్ని బట్టి కంటే ఆయన మనతో చెప్పడానికి ట్రై చేస్తున్న దానికంటే వాళ్ళ జీవితంలో జరిగిన దాన్ని బట్టి ఆయన వెంబడి వస్తారని తెలుసు. దీన్ని ఆధారం చేసుకోలేకుండా దీని ఆధారంతో వస్తే వాళ్ళు ఎల్లకాలం దేవుళ్ళు నిలబడలేరని కూడా ఆయనకి తెలుసు. కాబట్టి దీని గురించి చెప్పొద్దనలేదు, వీటి గురించి చెప్పొద్దన్నాడు. ప్రాబ్లం ఏమైపోయిందంటే దీని గురించిన బోధ అసలు లేదు. ఎంతసేపు యేసుప్రభు గురించి దేని గురించి చెబుతున్నారు? దీని గురించే చెబుతున్నారు. సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు అన్నదానికి కొంతమంది ఆ మాట కామన్ అయిపోయింది. అద్భుత సాక్ష్యాలు అని కొంతమంది,
ఈ అద్భుత సాక్ష్యాలు పోయి ఇప్పుడు సజీవమైన సాక్ష్యాలు అని కొంతమంది, ఇప్పుడు లేటెస్ట్గా సజీవమైన అద్భుతమైన సాక్ష్యాలంట. దానికి ఇంకా ఎంఫసిస్లు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారే కానీ యేసు ప్రభు నీతో నాతో ఏవి పంచుకోవడానికి ట్రై చేస్తున్నాడో సత్యాన్ని గ్రహించడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అది గ్రహించిన రోజున నిజముగా మనం యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. లేకపోతే ఆ రోజు వాళ్ళు ఏ రకంగా అయితే ఫేక్గా యేసు ప్రభుని ఆహ్వానించారో అటు ఆహ్వానించడానికి ఆహ్వానిస్తాం. తర్వాత ఆయన సాయంత్రం యెరూషలేము వదిలేసి బేతనీకి వెళ్ళినా మనం పట్టించుకోం. తర్వాత ఏమైనా కానీ బట్టి ఆహ్వానించడానికి ఆహ్వానించావు. తబ్బో క్యాన్సర్ పోయింది, హల్లెలూయా, ఆ ప్రభు నువ్వు తప్పితే ఇంకొక దేవుడు లేడు, నువ్వే దేవుడు అని మనం కూడా మట్టలేసుకుని హోసన్న హల్లెలూయా అనేస్తాము. అక్కడతో ఆగిపోద్ది. 3 రోజుల తర్వాత కష్టం వస్తే ప్రభు ఏమైపోయామని అడుగుతాము. ఇది నిజమైన పండగ కాదు. యేసు ప్రభు పండగ చేయనిచ్చాడు కానీ ఈ పండగలో సత్యం లేదు. నిజంగా సత్యముతో యేసు ప్రభుని పిలిచే రోజు ఒకటి వచ్చింది యూదులు, మనం కూడా. ఆ రోజు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళటానికి యెరూషలేము దగ్గర ఉన్న ఒలీవ కొండ మీదకి ఆయన మరలా దిగి రాబోతున్నాడు. అప్పుడు దాకా నేను మళ్ళీ తిరిగి రానన్నాడు. అన్నాడా? మీరు కరెక్ట్ సత్యం తెలుసుకుని నన్ను మరలా ఎప్పుడు పిలుస్తారో అప్పుడు దాకా నేను మరలా తిరిగి రానన్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు రావట్లేదు రెండో రాకడ? మనం యేసుప్రభుని పిలవట్లేదా? పాటలు కట్టి కూడా పిలుస్తున్నాం. కానీ మనం ఆ రోజు యెరూషలేములో వాళ్ళు చేసినట్టు ఆరాధన చేస్తున్నామేమో, నిజమైన ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించట్లేదేమో. నిజంగా ప్రేమతో ఆరాధిస్తుంటే, ప్రియురాలు పిలుస్తుంటే ఏ ప్రియుడు ఆగుతాడు? ప్రియుడిని కలుసుకోవాలని ప్రియురాలు అంత ప్రేమతో, అంత ఆశతో, అంత తపంతో పాట పాడితే దాక్కుంటాడు ప్రియుడు. ఆయన ఎందుకు ఆగిపోయాడు? పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. మన ప్రార్థన, మన పాటలు, మన ఆరాధన అంతా మన కోసం, ఆయన కోసం కాదు. ఎప్పుడైతే మన హృదయాలు ఆయన తట్టు తిరుగుతాయో, ఆయన్ని కోరుకుంటామో, మన జీవితంలో ఆ సత్యం కోసం వెతుకుతామో, యేసు ప్రభు పరలోకంలో వెయిట్ చేస్తా కూర్చోలేడు. పాపం చేసినప్పుడే ఆయన వచ్చి ప్రాణం అర్పించినాడు. మనం సిద్ధపడి ప్రభా రావా అంటే రాడా? ఖచ్చితంగా వచ్చేస్తాడు. మనం నిజమైన ప్రేమతో ఆయన పిలవట్లా, నిజంగా హోసన్నా అంటలా, నిజంగా ప్రైజ్ ది లార్డ్ అంటలా. ఎందుకో అంటున్నాం మొత్తానికి. అది ఎందుకో ఎవరికో వాళ్ళకి వ్యక్తిగతంగా మనకు తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరు తెలియకపోయారు. నిజంగా పిలుస్తారాడా? ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు. కళ్ళు మూసుకుందామండి. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటా